దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు వంశావళిలో మాతృమూర్తులు. ఈ దినమున రూతు గ్రంథం 1 అధ్యాయము 5వ వచనం. రూతు గురించి. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. మరణము తప్ప మనలను ఏదియు వేరు చేయలేదని నీ దేవుడే నా దేవుడనియు అత్తతో నిబంధనను గావించి బెత్లెహేమునకు వెంబడించిన రూతు బోయాజు దయకు పాత్రురాలైంది. అతడు ఆమె ప్రవర్తనను మెచ్చుకొని ఆమె ఒట్టి చేతులతో వెళ్ళవలదని చెప్పి ఆమెకు 6 కొలల యవలను కొలిచి భుజము మీద పెట్టి పంపాడు. ఆమె ఒక ఒడినే కాక తన జీవితంను కూడా బోయాజు ద్వారా నిండించుకొని ఎండిన మొద్దు చిగురించిన రీతిగా 3 వారిన తన జీవితమును చిగురింపచేయులాగున దేవుడు ఒక కుమారుని అనుగ్రహింపగా అతనికి ఒబేదేదెము అని పేరు పెట్టెను. అప్పుడు దావీదునకు మూలటమ్మాయి అయిన యేసుక్రీస్తు వంశావళిలో నిలవగలిగింది రూతు. రూతు గ్రంథము 4వ అధ్యాయము రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనములలో ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను. హెస్రోను రామును కనెను. రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయోసును కనెను. నయోసును షల్మానును కనెను. షల్మాను బోయాజును కనెను. బోయాజు ఒబేదును కనెను. ఒబేదు యెష్షయిని కనెను. యెష్షయి దావీదును కనెను. దావీదు వంశావళిలోంచి యేసుక్రీస్తుని జన్మించడము మనకి తెలుస్తుంది. యేసయ్య ఎండిన మొద్దు నుండి పుట్టిన పరిశుద్ధమైన చిగురు. దావీదు వేరు చిగురు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయు ఆయన దుఃఖభరితమైన రూతు జీవితమును బోయాజు వస్త్రపు కొంగు కప్పుట ద్వారా ఉల్లాసభరితం గావించి అట్టి ఆనవాళ్ళ ద్వారా ఆమెను ఆశీర్వదించాడు. ఆయన వస్త్రము అనగా చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. అట్టి ఆయన వస్త్రములను ముట్టి సేదదీరిన ఆనవాలుగా పొందాలి. ఆయన ఇచ్చే వస్త్రములను కప్పుకొని మనలను మన ఆత్మీయ దిగంబరత్వము నుండి కాపాడుకోవాలి. సౌందర్య రాశి అయిన రూతు వలె ఆత్మ సౌందర్యమును పొందాలి. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారం. ఆనవాలు అనగా ఒక సూచన, గుర్తు కదా. యేసుక్రీస్తు జన్మమునకు దాదాపుగా 700 సంవత్సరములకు ముందే కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం అని ప్రవచింపజేశాడు. ఆ సూచన ప్రకారమే ఉద్భవించిన మనకు తోడైన ఆ రక్షకుని యొక్క ఆనవాళ్ళను మనము కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకుందాం. తామారు పొందిన ముద్ర, దారము, కర్ర లేక రాహాబు ఆనవాలుగా పొందిన ఎర్రని దారముతో కూడిన రక్తవర్ణ రక్షణ వస్త్రమును లేక రూతు పొందిన ఉల్లాస వస్త్రమును పొంది క్రీస్తు బిడ్డలుగా తన ఆనవాలను ప్రచురింప చేస్తున్నామా ఆలోచించుదాము. లేకున్నచో నేడే ఇదిగో ఈ ముద్రలు ఆనవాలుగా పొందాలి. ఆయన మనకు ముద్ర వేసిన మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22 ప్రకారము ఉన్నదా ఆత్మ సంచకరువు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. అట్టి ముద్రలు మనలో కలవా? నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అని పౌలు భక్తుడు సగౌరవంగా సాక్ష్యమిస్తున్నాడు. అంతేకాదు ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రలుగా ఉన్నవారు మీరే కదా. మొదట రాసిన కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనము అని ప్రశ్నిస్తున్నాడు. ఇందుకై తండ్రి అయిన దేవుడు యేసునకు ముద్ర వేసి ఉన్నాడు. యోహాను
సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో. అట్టి ఆయన ముద్రలు మనము ఆనవాలుగా కలిగి ఉన్నట్లయితే నిన్ను ముద్రపు ఉంగరముగా చేతును. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ప్రభువు వాగ్దానం ఇచ్చుచున్నాడు. అంతటా గొప్ప భాగ్యము పొందుటకు క్రీస్తు జన్మ దిన వేడుక అయిన క్రిస్మస్ సందర్భంగా ఆయన ఆనవాలను కనుగొని ఆయన శుభకరమైన దర్శనాన్ని పొంది ఆయనను అర్పించి శాంతి సమాధానంలో పొందుదాము. ఆయన దుడ్డుకర్ర నీడలో రక్షణ భయాన్ని పొంది ఆయన ప్రశస్త రక్తంలో మన మలిన వస్త్రములను మహిమ వస్త్రములుగా మార్చుకొని దుఃఖ వస్త్రములను విడిచి ఉల్లాస వస్త్రం ధరించి ఆత్మ సంచకరువును మన ఆనవాలుగా పొంది క్రీస్తు యొక్క ముద్రలు శరీరం అంతా ధరించుకొని ఆయన పరిశుద్ధ జన్మను నామమును ప్రచురించుదాము. అదే క్రీస్తు బిడ్డలుగా మన అసలైన శుభకరమైన ఆనవాలు. కాబట్టి దేవుడు మనకు కూడా శుభకరమైన ఆనవాలు ఇచ్చినాడు. కాబట్టి ఆ ఆనవాలు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదము ఈ యొక్క క్రిస్మస్ దినములలో దేవుడు అందరికీ కలుగచేయును గాక. ఆమేన్.